హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నమాట. చాలా మంది అడుగుతున్నారు స్కానింగ్ రిపోర్ట్స్ బేబీ బాయ్ చూపించమని చెప్పేసి. సో ఈ రోజు వ్లాగ్ ఇదన్నమాట. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను రిపోర్ట్స్ అయితే క్లియర్గా ఒక్కొక్కటి చూపిపోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో జరిగేది ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ ఎన్ని వీక్స్కి అయింది, నాకు హార్ట్ బీట్ ఎలా ఉంది, అండ్ ఎన్టీ స్కాన్తో పాటు అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి ఏం చెక్ చేస్తారనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రైమిస్టర్ కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎన్టీ స్కాన్ జరిగిన తర్వాత నాకైతే 14 వీక్స్ ప్లస్ 2 days అండి నా లాస్ట్ పీరియడ్ డేట్ వైజ్ అయితే. బట్ బేబీ గ్రోత్ వైజ్ అయితే 12 వీక్స్ ప్లస్ 2 daysకి అయితే నాకు స్కానింగ్ జరిగింది. మీరు లాస్ట్ పీరియడ్ డేట్ వైజ్ అయితే చాలా మందికి కరెక్ట్గా ఉంటుంది, కొంతమందికి 2 weeks లేటు, 1 week లేటుగా ఉంటుంది. సో నాకైతే 12 వీక్స్ ప్లస్ 2 daysకి అయితే బేబీ గ్రోత్ ఎలా ఉందనేది నేను క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ మీరు 14 వీక్స్ 2 daysకి చూసుకొని భయపడొద్దు, ఎందుకంటే నాకు 2 weeks లేట్ కాబట్టి నేను బేబీ గ్రోత్ వైజే వీక్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను మీకు. 12 వీక్స్ ప్లస్ 2 daysకి అయితే నాకు బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 153 అయితే ఉందండి. చాలా మంది 150 ఎబోవ్ ఉంటే గర్ల్ అని, 150 బిలో ఉంటే బాయ్ అని అనుకుంటారు, 140 బిలో ఉంటే బాయ్ అనుకుంటారు. బట్ నాకు 153 ఉంది ప్లస్ బాయ్ పుట్టాడండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎన్టీ స్కాన్లో మెయిన్ వాళ్ళు చెక్ చేసేది సర్వైకల్ లెంత్ అనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని ఏంటంటే 33.0 mm అయితే ఉంది. ఈ సర్వైకల్ లెంత్ ఎలా చెక్ చేస్తారంటే వెజనల్ డెలివరీ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, నాకైతే కరెక్ట్ తెలియదు. చాలా మంది సర్వైకల్ స్టిచ్ చేశాను అని కూడా అంటారనమాట. అది ఒకవేళ షార్ట్గా ఉందా అనేది కూడా చెక్ చేస్తారు, ఒకవేళ బిగ్గా ఉన్న స్టిచ్చెస్ వేస్తారు. ఇంకా అవన్నీ నాకు క్లియర్గా తెలీదు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అది కూడా చాలా ఇంపార్టెంట్ అని అయితే తెలుసు. సర్వైకల్ నుంచి వచ్చేసి నాకు 33.0 mm అయితే ఉంది. ఇది వచ్చేసి ఎన్టీ స్కాన్. ఇప్పుడు కమింగ్ టు ద టీఫా స్కాన్. టీఫా స్కాన్లో నా గ్రోత్ ఎన్ని డేస్కి ఎన్ని వీక్స్కి చేశారు, నా గ్రోత్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. మీరు దాన్ని బట్టి కంపారిజన్ అనేది చేసుకోండి. నాకైతే లాస్ట్ పీరియడ్ వైజ్ అయితే 22 వీక్స్ ప్లస్ 6 days అయితే అయిందండి. బట్ బేబీ గ్రోత్ వైజ్ అయితే 20 వీక్స్ ప్లస్ 6 daysకి అయితే స్కానింగ్ అయితే జరిగిందండి. సో దాంట్లో నాకు వచ్చేసి హార్ట్ రేట్ వచ్చేసి 151 ఉంది. హార్ట్ రేట్ 151 ఉంది. ప్లాజంటా కూడా టీఫా స్కాన్లోనే తెలుస్తుంది, పోస్టీరియర్ హై ఉంది నాకైతే. ఆ తర్వాత అంబికల్ కార్డ్, ఇవన్నీ మీకు కామన్గా తెలుసు. అండ్ మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ అంటే బేబీ వెయిట్ కూడా చెక్ చేస్తారు టీఫా స్కాన్లో, అది కూడా ఇంపార్టెంటే. ఒకవేళ మీకు నా బేబీ వెయిట్ తోటి నాదైతే హెవీగా లేదు, తక్కువగా లేదు, మీడియంగా ఉంది. ఇన్ కేస్ మీరు దీంతో కంపారిజన్ చేసుకునే పని అయితే మీకు ఒకవేళ తక్కువ ఉంటే కొంచెం కేర్ తీసుకోండి, ఎక్కువ ఉంటే జాగ్రత్త పడండి, మరీ హెవీ వెయిట్ అవ్వకుండా. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. సో నాకు వచ్చేసి వెయిట్ 367 grams ఉందండి టీఫా స్కాన్లో. ఇది బేబీ వెయిట్ 360 grams ఇన్ టీఫా స్కాన్. నాకు వచ్చి 20 వీక్స్ 6 daysకి జరిగినప్పుడు అంత వెయిట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి సర్వైకల్ లెంత్ కూడా చెక్ చేస్తారు, అది వచ్చేసి 32.5 mm ఉందండి నాకు ఈ స్కాన్లో. అండ్ ఇంకోటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను, ఇది ఎంతవరకు 100% కరెక్టా కాదా అని నాకు తెలీదు. మనకి ఎటు సైడ్ యూట్రస్లో ఉంది బేబీ అనేది కూడా ఇంపార్టెంట్, దాన్ని బట్టి కూడా బేబీ బాయ్ గోలా అనేది గెస్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. నాకైతే రైట్ యూట్రస్లో ఉందండి, సో నాకైతే బాయ్ పుట్టాడు. సో అది కూడా వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఏమో అని నేను అనుకుంటున్నాను, బట్ నాకు 100% అయితే తెలియదండి. జస్ట్ నేను అనుకున్నది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. వచ్చేసి టీఫా స్కాన్ డీటెయిల్స్. కమింగ్ టు గ్రోత్ స్కాన్, నాకైతే 3 గ్రోత్ స్కాన్స్ అయ్యాయండి. ఒక్కొక్క గ్రోత్ స్కాన్లో ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను, ఎన్ని వీక్స్కి చేశారనేది కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ గ్రోత్ స్కాన్ వచ్చేసి నాకు లాస్ట్ పీరియడ్ వైజ్ అయితే 30 వీక్స్ ప్లస్ 4 days అయితే జరిగింది. బట్ నా బేబీ గ్రోత్ వైజ్ అయితే 28 వీక్స్ ప్లస్ 4 daysకి అయితే గ్రోత్ స్కాన్ జరిగిందండి. నా గ్రోత్ స్కాన్లో బేబీ హార్ట్ రేట్ వచ్చేసి ఇక్కడ చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం బేబీ బాయ్ అని చెప్పి 138 ఉందన్నమాట గ్రోత్ స్కాన్లో బేబీ వెయిట్. అండ్ బేబీ పొజిషన్ కూడా బ్రీచ్ పొజిషన్లో ఉండింది, లాస్ట్కి వచ్చేసరికి చేంజ్ అయిపోయింది, ఇంకా పోస్టీరియర్ హై ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బేబీ వెయిట్ కూడా ఇంపార్టెంట్. బేబీ వెయిట్ వచ్చేసి నాకు 1 kg 377 grams ఉందండి ఫస్ట్ గ్రోత్ స్కాన్లో. 1 kg 377 grams 28 వీక్స్ 4 daysకి అయితే ఉంది. సో ఇది
కావాలంటే యాంటీ ఫ్లూయిడ్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నానండి, ఒకవేళ మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో. నాకైతే ప్రెగ్నెన్సీ అంతా హెల్దీగానే ఉంది, వాటర్ కంటెంట్ అవన్నీ కూడా బాగున్నాయి. సో మీరు కంపేర్ చేసుకొని మీకు ఏమైనా తక్కువ ఉంటే కొంచెం జాగ్రత్త పడండి, ఎక్కువ ఉంటే కూడా మీ డాక్టర్ని కనుక్కొని అది కరెక్టా కాదని కనుక్కోండి. నేను వచ్చేసి యాంటీ ఫ్లూయిడ్ అని ఉంటుంది కదా, అది చెప్తున్నా. లార్జెస్ట్ పూల్ వచ్చేసి 7.0 cm అనమాట, సెంటీమీటర్స్. లార్జెస్ట్ పూల్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఏఎఫ్ఐ అని ఉందండి, అది వచ్చేసి 19 సెంటీమీటర్స్ అయితే ఉంది. అండ్ Q1, Q2, Q3, Q4 కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తున్నాను, ఎందుకైనా మంచిది మీరు చెక్ చేసుకోండి. Q1 వచ్చేసి 4.8 సెంటీమీటర్స్ ఉంది, Q2 వచ్చి 2.7 సెంటీమీటర్స్ ఉంది, Q3 వచ్చేసి 7 సెంటీమీటర్స్ ఉంది, Q4 వచ్చి 4.5 సెంటీమీటర్స్ అయితే ఉంది. ఇదేమన్నా ఉపయోగపడుతుందేమో అనేసి చెప్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ గ్రోత్ స్కాన్, 30 వీక్స్ 4 డేస్. నా ఒరిజినల్ సైజ్ అయితే నార్మల్గా అయితే 28 వీక్స్ 4 డేస్. సో అది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ గ్రోత్ స్కాన్ వచ్చేసి లాస్ట్ పీరియడ్ వైజ్ వచ్చేసి 35 వీక్స్ 0 డేస్ అండి. నా బేబీ గ్రోత్ వైజ్ అయితే 33 వీక్స్ 0 డేస్కి అయితే చేశారు నా గ్రోత్ స్కాన్. ఇక్కడ వచ్చేసి హార్ట్ రేట్ 154 ఉందండి, ఇక్కడ మళ్ళీ హైయే ఉంది, చూసారు కదా 154 ఉంది హార్ట్ రేట్. ప్రెజెంటేషన్ వచ్చేసి సిఫాలిక్ ఉంది, ప్లాజంటా వచ్చేసి పోస్టీరియర్ హై ఉంది. యాంటీ ఫ్లూయిడ్ అని చెప్పి ఉంటుంది కదా, అది కూడా చెప్తున్నా. లార్జెస్ట్ పూల్ వచ్చేసి 5.1 సెంటీమీటర్ ఉంది. ఏఎఫ్ఎంఐ అనేది 14.9 సెంటీమీటర్స్ ఉంది. అండ్ Q1 వచ్చేసి 2.9 ఉంది, Q2 వచ్చి 2.4 సెంటీమీటర్స్ ఉంది, Q3 వచ్చి 4.5 సెంటీమీటర్స్, Q4 5.1 సెంటీమీటర్స్. అండ్ కమింగ్ టు ద బేబీ వెయిట్, ఇక్కడ వచ్చేసి నాకు 33 వీక్స్కి జరిగింది కదా, నా బేబీ వైజ్ అయితే నాకు వచ్చేసి 2 kg 64 grams అయితే ఉందండి. ఈ గ్రోత్ స్కాన్లో 2 kg 64 grams అయితే ఉంది. ఈ గ్రోత్ స్కాన్లో ఇది జరిగింది అనమాట. కమింగ్ టు ద లాస్ట్ గ్రోత్ స్కాన్, అప్పుడు 38 వీక్స్ 4 డేస్ నా లాస్ట్ పీరియడ్ వైజ్ అయితే, బట్ నా బేబీ వైజ్ అయితే 36 వీక్స్ ప్లస్ 4 డేస్కి అయితే గ్రోత్ స్కాన్ జరిగిందండి. దీంట్లో హార్ట్ రేట్, మళ్ళీ దీనిలో హార్ట్ రేట్ చూస్తే బేబీ బాయ్ అనుకోవచ్చు, 141. అంటే లాస్ట్కి ఏ హార్ట్ రేట్ ఉంటే అలా డిసైడ్ అవ్వండి మీరు. నేను అయితే అలా అనుకుంటున్నాను, మరి నాకు తెలీదు. ఇక్కడ వచ్చేసి 141 ఉందండి. ప్రజెంటేషన్ సిఫాలిక్కే ఉంది, పోస్టీరియర్ హై ఉంది. అండ్ లార్జెస్ట్ పూల్ 5.2 సెంటీమీటర్స్ ఉంది. ఏఎఫ్ఎంఐ అనేది 14.5 సెంటీమీటర్స్ ఉంది. Q1 అనేది 5.2, Q2 అనేది 4.9, Q3 అనేది 1.4 అండ్ Q4 అనేది 3 సెంటీమీటర్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్కి బేబీ వెయిట్ ఎంత ఉందంటే 2 kg 874 grams అయితే ఉంది. సేమ్ ఇదే వెయిట్తో బేబీ బయటకి అయితే వచ్చేసింది. ఈ స్కాన్ అయిపోయిన ఒక 4 డేస్కో 5 డేస్కో డెలివరీ అయింది నాకు. సో ఇదన్నమాట నా గ్రోత్ స్కాన్. సో ఎందుకంటే నేను ఇలా మీకు ఏంటంటే ఇలా ఎందుకు చూపించలేదంటే, ఇలా చూపిస్తే మీకు క్లియర్గా అర్థం కావట్లేదు అని చెప్పేసి నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇవి ఓవరాల్గా నా బేబీ బాయ్ స్కానింగ్ రిపోర్ట్స్. మీరు కూడా కంపేర్ చేసుకొని మీకు ఎవరైనా హ్యాపీగా ఉండండి. బట్ మెయిన్ ఎక్కువగా బేబీ బాయ్ని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కంపారిజన్ చేసుకోండి, ఎందుకంటే నాకు బేబీ బాయ్ కాబట్టి అవి రిపోర్ట్స్ మీతో షేర్ చేస్తాను. ఈ చాలామందికి రిపోర్ట్స్ చూస్తేనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి, నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా. అందుకని లాస్ట్లో ఈ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఎన్టీ స్కాన్ రిపోర్టు చూసారు కదా, హార్ట్ బీట్ తప్ప ఇంకేం ఉండదు ఎన్టీ స్కాన్లో. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్లో జరిగే స్కాన్, మీకు అందరికీ తెలిసిందే కదా. నా సర్వైకల్ లెంత్ కూడా ఎంత ఉందో క్లియర్గా చూసేయండి. అండ్ ఇది వచ్చేసి టీఫా స్కాన్, ఫీటల్ యాన్యువల్ స్కాన్ అని కూడా ఉంది పైన. మీరు నా లాస్ట్ పీరియడ్ డేట్ ఎప్పుడు అనేది ఉంది, అండ్ ఎన్ని వీక్స్కి నా లాస్ట్ పీరియడ్ డేట్ వైజ్ ఎన్ని వీక్స్, తర్వాత బేస్డ్ ఆన్ అల్ట్రాసౌండ్ ఎన్ని వీక్స్, అదంతా కూడా క్లియర్గా ఉంది. అండ్ ఫీటల్ వెయిట్ క్యాలిక్యులేషన్ అని చెప్పి ఉంది కదా, అది ఈఎఫ్డబ్ల్యూ, అది 367 grams ఉంది చూడండి, అదనమాట. ఇంక ఇది వచ్చేసి గ్రోత్ స్కాను. సేమ్ ఇంక అన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. బట్ కొంతమందికి రిపోర్ట్స్ చూస్తేనే నేను చెప్పింది కరెక్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి లాస్ట్లో ఈ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, అన్ని బేబీ హెడ్ ఎలా ఉంది, నెక్ ఎలా ఉంది, ఎన్ని సెంటీమీటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో వస్తుందన్నమాట. మళ్ళీ వాళ్ళు ఏమేమి చూసారో అదంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఇంకా పేజెస్ ఉంటాయండి, 2-3 పేజెస్, అండ్ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. బట్ మనకి కావాల్సిన మెయిన్ ఇదే కాబట్టి నేను ఇదే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సెకండ్ గ్రోత్ స్కాన్ అనమాట. వెయిట్ వచ్చేసి 2 kgs ఉంది, చూసారు కదా. ఇంక ఇది వచ్చేసి థర్డ్
గ్రోత్ స్కాన్ అనమాట. ఇదే ఫైనల్ గ్రోత్ స్కాన్ నాకు అయినది. మొత్తము ఒక 5 స్కాన్స్, మెయిన్ ఇంపార్టెంట్ స్కాన్స్ అయితే మీకు చూపిస్తున్నాను. క్లియర్‌గా చూసేసేయండి. ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తుంటే మాత్రం మీకు ఇన్ఫర్మేటివ్‌గానే ఉంటుంది. సో ఇవి ఫైనల్గా నా స్కానింగ్ రిపోర్ట్స్ బేబీ బాయ్వి. మీకు కానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.